టీడీపీ నేతల రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానం బుద్ధి చెప్పింది. తిరుమలలో మద్యం బాటిళ్లపై సాక్షిలో ప్రచురించిన కథనాలపై పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులో కీలక ఆదేశాలిచ్చింది. సాక్షి ఫోటోగ్రాఫర్ మోహనకృష్ణతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకుడు కోటి రిమాండ్ను తిరస్కరించింది కోర్టు. అంతేకాదు ఈ కేసులో బిఎన్ఎస్ 152 సెక్షన్ వర్తించదని వారికి బెయిల్ కూడా మంజూరు చేసింది. ఖాళీ మద్యం బాటిళ్లు బయటపడడంతో వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆలపాక కోటి ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖాళీ మద్యం బాటిళ్లు ఉన్నాయన్న విషయాన్ని సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణకు సమాచారం ఇచ్చారు. అదే విషయాన్ని తిరుమల ఫోటోగ్రాఫర్ గిరి సాక్షి టీవీ కెమెరామాన్ కు సమాచారం ఇచ్చారు. దీంతో ఫోటోలు వీడియోలు తీసి సాక్షితో పాటు అన్ని పత్రికల్లోనూ ప్రచురితమయ్యాయి, అన్ని మీడియా ఛానళ్లలోనూ ప్రసారమయ్యాయి. అయితే ఈ అంశంపై అదే రోజు తిరుమల 2 టౌన్లో కేసు నమోదైంది. గుర్తు తెలియని వ్యక్తుల పేరిట ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అలాగే ఈ నెల 5న తిరుపతి కలెక్టరేట్ వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సీఎం చంద్రబాబు చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ధర్నాను పోలీసులు అడ్డుకుని ఉద్యమకారులను అరెస్టు చేశారు. ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న సాక్షి ఫోటోగ్రాఫర్ మోహన్ కృష్ణపై పోలీసులు దురుసుగా ప్రవర్తించి స్టేషన్లో కూర్చోబెట్టారు. ఈ పరిణామాన్ని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి. కేసు నమోదు చేయబోమని పోలీసులు హామీ ఇచ్చారు. టీడీపీ పెద్దల ఒత్తిడితో పోలీసులు తిరుమలలో మద్యం బాటిళ్ల వ్యవహారంపై మోహన్ కృష్ణ పైన కోటిపైన కేసులు నమోదు చేశారు. సాక్షి ఫోటోగ్రాఫర్ ఇంటికి వెళ్లి తనిఖీల పేరుతో మంగళవారం తిరుమల 2 టౌన్ పోలీసులు హడావిడి చేశారు. ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేశారు. తిరుమల 2 టౌన్ పోలీసు వాళ్ళు కోటి పైన మరియు సాక్షి ఫోటోగ్రాఫర్ అయిన మోహన్ కృష్ణ పైన పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అందులో భాగంగా 152 ఈ కేసుకి అట్రాక్ట్ కాదని చెప్పేసి రిమాండ్ని రిజెక్ట్ చేస్తూ పోలీసు వాళ్ళకి ఈ కనపరిచిన ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో ఆ కోటిని మోహన్ కృష్ణను వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ పూర్తిగా సహకరించాలని చెప్పేసి గౌరవ న్యాయస్థానం వారు ఆర్డర్ వేయడం జరిగింది. బుధవారం ఉదయం న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డితో కలిసి మోహన్ కృష్ణ అలిపిరి పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయారు. అయితే సాయంత్రం వరకు డ్రామాలాడిన పోలీసులు ఆ తర్వాత టీటీడీ పెద్దల ఒత్తిడితో బెయిల్ రాకుండా ఉండేందుకు ఎఫ్ఐఆర్లో 152 సెక్షన్ అదనంగా చేర్చారు. సాక్షి ఫోటోగ్రాఫర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు కోటిని డావలోక్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు కట్టుకదల్లారు. బుధవారం రాత్రి 2 అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. కోర్టులో బాధితుల తరపున న్యాయవాది చంద్రశేఖర్ రెడ్డి చేసిన వాదనతో ఏకీభవించిన జడ్జ్ రిమాండ్ను తిరస్కరించారు. దీంతో టీడీపీ నేతలు, టీటీడీ పాలక మండలి పెద్దలు షాక్కు గురయ్యారు.